Good evening, all of you. I am Satish, chemistry faculty, Abdul Kalam Educational Institutions, Rajahmundry. I would like to explain about IUPAC nomenclature of organic compounds now. So, what is the need for knowing IUPAC nomenclature? జనరల్గా ఏదైనా కాంపౌండ్ నేమ్ చెప్పాలంటే మనం ఇష్టం వచ్చినట్టుగా నేమ్ పెట్టుకోవడానికి వీలు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బయాలజీలో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ట్రీ నేమ్ చెప్పాలంటే మ్యాంగో ట్రీ అంటే మనకి ఇక్కడ ఇండియాలో అర్థమవుతుంది, కానీ అదర్ కంట్రీస్లో అర్థం కాదు. దానికోసం ఇంటర్నేషనల్గా ఉన్న బొటానికల్ సైంటిస్టులు అందరూ కలిసి దానికి నేమ్ స్పీసీస్ అని సబ్ స్పీసీస్ అని నేమ్ పెట్టడం జరిగింది. మాంజిఫెరా ఇండికా మ్యాంగో, అజారడెక్టా ఇండికా నీమ్, అలా బాటనీలోను పెరిప్లనేటా అమెరికానా అంటే కాక్రోచ్, ఈ విధంగా వాటిని బాటనీలో జువాలజీలో నేమ్స్ పెట్టడం జరిగింది. అంటే అంతర్జాతీయంగా ఉన్న ప్రజలందరికీ సమాజానికి అందరికీ అర్థం కావడానికి నేమ్ పెట్టడం జరిగింది. అలాగే కెమిస్ట్రీలో కూడా ఈ ప్రాబ్లం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటిక్ యాసిడ్ ఉంది, మనం ఎసిటిక్ యాసిడ్ CH3COOHని ఎసిటిక్ యాసిడ్గా తీసుకున్నాం. సో ఎసిటిక్ యాసిడ్ అనే నేమ్ మన ఇండియాలో అర్థమవుతుంది, కానీ వేరే కంట్రీకి వెళ్ళి అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, కెనడా వెళ్ళినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంట్రీ హ్యావ్ టు గో, ఇఫ్ మెన్షన్ ది నేమ్ దే విల్ నాట్ దే విల్ నాట్ అండర్స్టాండ్, వాళ్ళకి అర్థం కాదు. అలా కొన్ని కాంపౌండ్స్ మన వాడుక భాషలో ఉండే కాంపౌండ్స్ వాళ్ళకి అర్థం కావట్లేదని చెప్పి అంతర్జాతీయంగా ఉండే సైంటిస్టుల బృందం అంతా కలిసి ఈ IUPAC నామన్క్లేచర్ని రెడీ చేయడం జరిగింది. సో టుడే అవర్ టాపిక్ ఈజ్ IUPAC నామన్క్లేచర్. యు నో వాట్ ద అబ్రివేషన్? ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. అంటే అంతర్జాతీయంగా ఉన్న సైంటిస్టుల బృందం అంతా కూడా ఈ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ మీద నేమ్ పెట్టే ప్రాసెస్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. దాన్ని IUPAC నామన్క్లేచర్ అని పిలుస్తారు. సో ఇది ఆర్గానిక్ కాంపౌండ్స్కి ఒకలా ఉంది, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్లో, కాంప్లెక్స్ కాంపౌండ్స్లో ఒకలా ఉంటుంది. కాబట్టి మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ అని ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంది. సో ఆర్గానిక్ కాంపౌండ్స్లో ప్రాసెస్ వేరు, కాంప్లెక్స్ కాంపౌండ్స్లో ఆ IUPAC నామన్క్లేచర్ మనం వాడే ప్రాసెస్ వేరు. సో ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఉండే ప్రాసెస్. సో అసలు మనం వై షుడ్ వి నీడ్, మనం ఎందుకు తెలుసుకోవాలంటే మనం ఈ కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఎసిటిక్ యాసిడ్ అని మనం షాప్లో అడిగితే వాడు ఇవ్వలేడు, ఎందుకంటే వాడికి తెలియదు మన ఇండియాలో ఉండే కామన్ నేమ్ అది ఎసిటిక్ యాసిడ్. వెనిగర్ ఇక్కడ ఉండే కామన్ నేమ్ అది. అదే తప్ప ఎలాంటి ప్రాబ్లం వస్తుందని చెప్పి సైంటిస్టులు అందరూ కూడా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఒక IUPAC నామన్క్లేచర్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ప్రపంచం అంతా ఉండే అన్ని దేశాల్లో ఒక కాంపౌండ్ పేరు చెప్తే కెమిస్ట్రీ తెలిసి చదువుకున్న వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఒక నామన్క్లేచర్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, IUPAC నామన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో ఐదర్ ఇట్ ఈజ్ మెయిన్స్లో కానీ, నీట్లో కానీ, ఎంసెట్లో కానీ, అదర్ యూనివర్సిటీస్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో కానీ ఈ IUPAC నామన్క్లేచర్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అందువల్ల మనం దీన్ని చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో స్కేల్ ఆఫ్ కాంప్లెక్సిటీ, ఓవర్ 100 million organic compounds exist today, each requiring a unique systematic name to avoid కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం దానికి ఒక సిస్టమేటిక్ నేమ్ ఇవ్వడం జరిగింది. IUPAC roles ensures unambiguous communication worldwide among chemistry industry professionals and regulatory bodies. మొత్తం అన్ని ఫ్యాక్టరీస్ అన్నిటితో కలిపి మనకి IUPAC రూల్స్ని ఎన్ష్యూర్ చేయడం జరిగింది. ఆ రూల్స్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. So without standardized nomenclature, trivial names create confusion and hinder collaboration, research and scientific progress. మన సైంటిఫిక్ ప్రోగ్రెస్ కోసమైనా, ఇండస్ట్రీలో ఒక కాంపౌండ్ డెవలప్ చేయడానికైనా ఫస్ట్ మనకి నేమ్ అనేది కంపల్సరీగా కావాల్సి వస్తుంది. దట్స్ వై వీ హ్యావ్ టు అసైన్ ది నేమ్ ఆఫ్ ది పర్టికులర్ ఆర్గానిక్ కాంపౌండ్. సో అలా చేయడం కోసం మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి.
The parent chain forms the backbone of any organic compound name. సో మనకు ఆర్గానిక్ కాంపౌండ్ ని ఫ్రేమ్ చేయడం కోసం పేరెంట్ గా చైన్ ఒకటి ఉంటుంది అనమాట. అందులో కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. బిట్వీన్ ది కార్బన్ ఆటమ్స్ బాండ్స్ ఆర్ దేర్. ఐదర్ ఇట్ ఈస్ ఆర్ సింగిల్ బాండ్ ఆర్ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్. సింగిల్ బాండెడ్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ saturated hydrocarbons. Double bonded or triple bonded compounds are called unsaturated hydrocarbons. You know what the hydrocarbons are? The combination of carbon and hydrogen are called hydrocarbons through single bond or double bond or triple bond. So in this hydrocarbons again divided into two categories. Those are saturated hydrocarbons and unsaturated hydrocarbons. So single bond compounds are called saturated hydrocarbons. Double bonded or triple bonded compounds are called unsaturated hydrocarbons. That means single bonded compounds are alkanes, double bonded compounds are alkenes, triple bonded compounds are called alkynes. So the parent chain forms the backbone of any organic compound name. Understanding how to identify and name it correctly is the crucial first step of IUPAC nomenclature. IUPAC nomenclature లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, బ్యాక్బోన్ స్టెప్ ఏంటంటే మెయిన్ చైన్ డిసైడ్ చేయడం. మెయిన్ చైన్ డిసైడ్ చేయడం, ఎలా డిసైడ్ చేస్తాం ఏంటని చెప్పుకోవాలి. అది పేరెంట్ బ్యాక్బోన్ టు ఆర్గానిక్ కాంపౌండ్. నెక్స్ట్ ఐడెంటిఫై ది లాంగెస్ట్ చైన్. మనకి కాంపౌండ్ ఇచ్చినప్పుడు దేన్ని మెయిన్ చైన్ గా తీసుకోవాలనే కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది జనరల్ గా. సో అందుకు మనం లాంగెస్ట్ చైన్ మెయిన్ చైన్ గా తీసుకోవాలి. సార్ మీరు చెప్పింది నాకు అర్థం కాదు, లాంగెస్ట్ చైన్ ఏంటి? లాంగెస్ట్ చైన్ మనం ఎగ్జాంపుల్ వేస్తే అర్థమవుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ స్లైడ్ PPT PowerPoint presentation, I will explain through whiteboard. So let me explain later. Now find the longest continuous carbon chain in the molecule. This becomes your parent chain. Longest chain ఏదైతే ఉందో దాన్ని మెయిన్ చైన్ గా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాటర్న్ లో తీసుకుంటే 5 కార్బన్స్ వచ్చాయి, ఇంకొక ప్యాటర్న్ లో తీసుకుంటే 7 కార్బన్స్ వచ్చాయి. మనం 7 కార్బన్స్ వచ్చిన దాన్ని మెయిన్ చైన్ గా తీసుకుంటాం. So the remaining part is taken as substituent part. So determine the base name. Next part is the base name reflects the carbon count. Meth 1, eth 2, prop 3, but 4, pent 5, hex 6, hept 7, oct 8, non 9, 10, dec. ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్బన్ చైన్ లో 3 కార్బన్స్ ఉన్నాయి. సో ద నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ స్టార్టెడ్ విత్ ప్రోప్. 5 కార్బన్స్ ఉన్నాయి పెంట్, 7 కార్బన్స్ ఉన్నాయి హెప్టో, 9 కార్బన్స్ ఉన్నాయి నోన్, 10 కార్బన్స్ ఉన్నాయి డెక్. అంటే మెయిన్ చైన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం ఇక్కడ ఫస్ట్ బేస్ నేమ్ ని రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ యాడ్ సైక్లోఫర్ రింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లిక్ కాంపౌండ్ ఉంది. ఆ సైక్లిక్ కాంపౌండ్ లో ప్రతి కార్నర్ కూడా ఒక కార్బన్ ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 కార్బన్స్ ఉన్నాయి, దాన్ని హెగ్స్ అంటారు. 6 కార్బన్స్ కూడా సింగిల్ బాండ్ తో బౌండ్ అయి ఉన్నాయి, దాన్ని హేన్ పిలుస్తారు, అంటే హెగ్జేన్. సైక్లిక్ గా ఉంది కాబట్టి సైక్లో హెగ్జేన్. ఫర్ ఎగ్జాంపుల్ 5 కార్బన్స్ ఉన్నాయి, సైక్లో 5 కార్బన్స్ ని పెంట్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి. సో ద నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ ఈజ్ సైక్లో పెంట్ ఏన్, సైక్లో పెంటేన్. ఇప్పుడు నేను చెప్తున్నా అన్ని కూడా సో కుదిరితే ఈ క్లాస్ లో లేకపోతే నెక్స్ట్ క్లాస్ లో మీకు త్రూ వైట్ బోర్డ్ ని యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈస్ ది బేసిక్ స్టెప్స్ టు రైటింగ్ IUPAC names of the particular organic compounds. Next then this is the crucial step. If you write any organic compound, name of any organic compound, you have to frame the formula. Basing on this formula only you have to write the name of the organic compound for the structure. So the formula for writing IUPAC nomenclature of organic compounds involves 3 key components. Those are root word, prefix, suffix. Root word, prefix and suffix. The root word indicates the number of carbon atoms, the longest continuous chain known as parent chain. Already మనం parent chain గురించి చెప్పుకున్నాము. ఆ parent chain లో మనకి root word indicate చేస్తుంది అనమాట. నెక్స్ట్ while the suffix indicates the type of bond. Suffix type of bond indicate చేస్తుంది. మళ్ళీ suffix లో 2 types ఉన్నాయి, primary suffix and secondary suffix. Primary suffix indicates the nature of bond, either it is or single bond or double bond or triple bond. If single bond is present, that is alkane. Double bond is present, alkene. Triple bond is present, that is alkyne. So next then our secondary suffix indicates the functional group. Already I told you the IUPAC nomenclature system provides a systematic approach to naming organic compounds, ensuring
కన్సిస్టెన్సీ అండ్ క్లారిటీ ఇన్ కమ్యూనికేషన్ అమాంగ్ కెమిస్ట్స్. కెమిస్ట్ల మధ్య, సైంటిస్టుల మధ్య కమ్యూనికేషన్ కోసం, ఒక కాంపౌండ్ డెవలప్ చేయడం కోసం ఒక నేమ్ అంటూ ఖచ్చితంగా కావాలి. దానికోసం ఇష్టం వచ్చినట్టు కాకుండా ఒక ప్యాటర్న్ యూజ్ చేసి నేమ్ని ఫ్రేమ్ చేస్తాం. దట్ వాజ్ ది IUPAC నామన్క్లేచర్. సో టు రైట్ ది నేమ్ ఆఫ్ ది ఆర్గానిక్ కాంపౌండ్ యూ హ్యావ్ టు ఫాలో దిస్ రూల్. ప్రిఫిక్స్ indicates substituents in the main chain. పేరెంట్ చైన్లో కార్బన్స్ ఉంటాయని చెప్పాను. ఆ కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ కానీ, డబుల్ బాండ్ కానీ, ట్రిపుల్ బాండ్ కానీ ఎగ్జిస్ట్ అవుతాయని చెప్పా. సో ఆ మెయిన్ చైన్కి ఉండే సబ్ చైన్స్ ఏమంటారంటే సబ్స్టిట్యూయెంట్స్ అని పిలుస్తారు. ప్రిఫిక్స్ ఇండికేట్స్ దట్ సబ్స్టిట్యూయెంట్స్. దెన్ యూ హ్యావ్ టు రైట్ రూట్ వర్డ్. రూట్ వర్డ్ ఈజ్ ది పేరెంట్ చైన్. పేరెంట్ చైన్లో అంటే మెయిన్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. సో 3 కార్బన్స్ ఉంటే ప్రోపేన్, 2 కార్బన్స్ ఉంటే ఈత్, 5 కార్బన్స్ ఉంటే పెంట్, 7 కార్బన్స్ ఉంటే హెప్ట్. దాంతో అలా క్లోజ్ చేస్తాం. దట్ ఇండికేట్స్ రూట్ వర్డ్, పేరెంట్ చైన్. నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్. సో ఆల్రెడీ ఐ టోల్డ్ యూ సఫిక్స్ డివైడ్ ఇంటూ 2 categories. దోస్ ఆర్ ప్రైమరీ సఫిక్స్ అండ్ సెకండరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ ఇండికేట్స్ నేచర్ ఆఫ్ బాండ్ బిట్వీన్ కార్బన్ ఆటమ్స్ ఇన్ ది మెయిన్ చైన్. మెయిన్ చైన్లో కార్బన్ ఆటమ్స్ మధ్య ఏ బాండ్ ఎగ్జిస్ట్ అయింది అని చెప్పడం కోసం యూజ్ చేసేదాన్ని ప్రైమరీ సఫిక్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ సెకండరీ సఫిక్స్. సెకండరీ సఫిక్స్ ఇండికేట్స్ ది ఫంక్షనల్ గ్రూప్. సో if any organic compound of the parent chain may have or may not have functional group. If functional group present in the carbon chain, you have to mention, otherwise not mention, not need to mention. So if any organic compound, write the name of the organic compound, you have to use this rule. First of all, you have to write prefix, that means substance. Root word, that means number of carbons in the main chain. Then primary suffix, mention about nature of bond. Single bond unte A nani, double bond unte E nani, triple bond unte I nani మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండరీ సఫిక్స్. ఫంక్షనల్ గ్రూప్ ఉంటే కనుక మనం ఇందులో ఫంక్షనల్ గ్రూప్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫంక్షనల్, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది OH, OL, ఓల్ని మెన్షన్ చేయాలి. ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది CHO, మనం ఆల్ అని మెన్షన్ చేయాల్సి వస్తుంది. COOH ఫంక్షనల్ గ్రూప్ ఉంది కార్బాక్సిలిక్ యాసిడ్, ఓయిక్ యాసిడ్ మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఏ ప్లేసుల్లో ఏవి మెన్షన్ చేయమన్నానో ఖచ్చితంగా ఆ ప్లేసుల్లో వాటిని మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ ప్రైమరీ సఫిక్స్ మెన్షన్ చేసేసి, నెక్స్ట్ రూట్ వర్డ్ మెన్షన్ చేసేసి, నెక్స్ట్ ప్రిఫిక్స్ అని మెన్షన్ చేసేస్తే మనకు నచ్చిన రీతిలో మెన్షన్ చేస్తే అది రాంగ్ అవుతుంది. సో ఫస్ట్ ఖచ్చితంగా సబ్స్టెంట్నే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ మెయిన్ చైన్లో ఎన్ని ఉన్నాయో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ బిట్వీన్ ది కార్బన్స్ ఏ బాండ్స్ ఉన్నాయో మెన్షన్ చేయాలి. అండ్ దెన్ ఫైనల్లీ మెన్షన్ అబౌట్ ఫంక్షనల్ గ్రూప్స్. దిస్ ఈస్ ది రూల్ టు రైట్ నేమ్ ఆఫ్ ఎనీ ఆర్గానిక్ కాంపౌండ్. సో ప్రిఫిక్స్లో మనకి నెంబర్ ఆఫ్ సబ్స్టెంట్స్ ఎక్కువ ఉంటే మనం ఏది ఎలా మెన్షన్ చేయాలి ఏంటనేది మనం నెక్స్ట్ రూల్స్లో తెలుసుకుందాము. నెంబరింగ్ ది పేరెంట్ చైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేరెంట్ చైన్ డిసైడ్ చేసిన తర్వాత, పేరెంట్ చైన్ ఎలా డిసైడ్ చేస్తాం? లాంగెస్ట్ చైన్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ యాజ్ మెయిన్ చైన్. లాంగెస్ట్ చైన్ మెయిన్ చైన్గా డిసైడ్ చేసుకుందాం. ఓకే, గుడ్. నెక్స్ట్ యూ హ్యావ్ టు గివ్ ది నెంబరింగ్ టు ది పేరెంట్ చైన్. పేరెంట్ చైన్కి నెంబరింగ్ ఎలా ఇస్తాం? సో 2 chances ఆర్ దేర్. సో లెఫ్ట్ టు రైట్ ఇవ్వచ్చు, లేదా రైట్ టు లెఫ్ట్ ఇవ్వచ్చు. లెఫ్ట్ టు రైట్ ఇస్తామా, రైట్ టు లెఫ్ట్ ఇస్తామా అనేది మనకి ఇష్టం వచ్చిన రీతిలో అనేది డిపెండ్ అయి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టెంట్ పొజిషన్ బట్టి మనం ఇచ్చుకుంటా పోతాం. సబ్స్టెంట్ పొజిషన్ నియరెస్ట్ లెఫ్ట్ నుంచి ఇచ్చుకుంటే నియరెస్ట్ వస్తుంది అనుకోండి, సబ్స్టెంట్ అట్లా ఇటు వస్తుంది కాబట్టి నెంబరింగ్ లెఫ్ట్ టు రైట్ ఇచ్చుకోవాలి. సబ్స్టెంట్ ఒకవేళ రైట్ సైడ్ నుంచి ఇచ్చుకుంటే నియరెస్ట్ వస్తుంది అనుకోండి, అప్పుడు రైట్ సైడ్ నుంచి ఇచ్చుకోవాలి. సో లీస్ట్ నెంబర్ ప్రయారిటీ రూల్గా తీసుకుని మనం ఎటు నుంచి ఇచ్చుకుంటే అటు నుంచి ఇచ్చుకోవాలి. సో సబ్స్టెంట్ ఒకటి మాత్రమే ఉన్నప్పుడు, సబ్స్టెంట్తో పాటు డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ అన్సాచురేషన్ ప్రజెంట్ అయ్యిందనుకోండి, అప్పుడు డబల్ బాండ్ ఎటు నుంచి ఇచ్చుకుంటే నియరెస్ట్గా వస్తుందో అటు నుంచి ఇచ్చుకోవాలి. అది అయితే లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. నెక్స్ట్ సబ్స్టిట్యూయెంట్ multiple bonds. In addition to that, if functional group is also present in the parent chain, దేనికి ప్రయారిటీ ఇవ్వాలంటే ఫంక్షనల్ గ్రూప్ ప్రయారిటీ ఇవ్వాలి. ఫంక్షనల్ గ్రూప్ ఎటు ఇచ్చుకుంటే ఎటు నుంచి వస్తే ముందు వస్తుందో దట్ నుంచి ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి వచ్చుకుంటే ఫంక్షనల్ గ్రూప్ ముందు వస్తుంది అనుకోండి, నెంబరింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. అటు నుంచి వచ్చుకుంటే ముందు వస్తుంది అనుకోండి, అప్పుడు లెఫ్ట్ టు రైట్ ఇచ్చుకోవడం చేసుకోవాలి. సో దట్ ఈస్ ది రూల్, నెంబరింగ్ రూల్. Start from the nearest. Already I told you, minimize the substituent numbers. So always assign the lowest possible numbers to substituents. This is a fundamental priority of IUPAC name.
ఎస్ అయింది లోయెస్ట్ పాసిబిలిటీ నెంబర్స్. మనం ఏంటంటే ఫస్ట్ లోయెస్ట్ పాసిబిలిటీ నెంబర్స్ తక్కువ నుంచి ఇచ్చుకుంటూ వస్తాం అనమాట. రిజాల్వ్ టైస్ సిస్టమేటికల్లీ ఇఫ్ నెంబరింగ్ ఫ్రమ్ ఐథర్ అండ్ గివ్స్ ది ఈక్వల్ ఫస్ట్ నెంబర్స్ చూస్ ది డైరెక్షన్ దట్ గివ్స్ నెక్స్ట్ సబ్స్టెంట్ ది లోయెస్ట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి మనకు 2 సబ్స్టెంట్స్ ఉన్నాయి, ఇటు నుంచి ఇచ్చుకుంటే 2 వచ్చింది, అటు నుంచి ఇచ్చుకున్నా కూడా 2 వచ్చింది. మరి ఇటు నుంచి ఇచ్చుకోవాలా అటు నుంచి ఇచ్చుకోవాలా? ఇఫ్ బోత్ సబ్స్టెంట్స్ ఆర్ ది సేమ్, రెండు సబ్స్టెంట్స్ సేమ్ స్పీసీస్ కి సంబంధించినవి అయితే నువ్వు ఎట్టించుకున్నా పర్లా. ఒకవేళ డిఫరెంట్ స్పీసీస్ కి సంబంధించిన అనుకోండి ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ క్లోరో ఉంది, రైట్ సైడ్ మెథైల్ ఉంది. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా మనకి క్లోరో సి ముందు వస్తుంది, నెక్స్ట్ మెథైల్లో ఎం తర్వాత వస్తుంది. దట్స్ వై మనం లెఫ్ట్ నుంచి రైట్ ఇచ్చుకుంటూ వస్తాం అనమాట. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా వెళ్తూ ఉంటాం. నెక్స్ట్ ప్రయారిటీ. దెన్ ఆల్కైల్ గ్రూప్స్ సబ్స్టెంట్స్ అటాచ్డ్ టు ది పేరెంట్ చైన్ ఆర్ నేమ్డ్ రీప్లేసింగ్ ఏన్. మనం ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నప్పుడు రీప్లేసింగ్ ఏని తీసేసుకున్న తర్వాత ఐల్, ఫర్ ఎగ్జాంపుల్ CH3 ఉంటే మిథైల్ అని, C2H5 ఉంటే ఇథైల్ అని, C3H7 ఉంటే ప్రొపైల్ అని, C4H9 ఉంటే బ్యూటైల్ అని, C5H11 ఉంటే పెంటైల్ అని చెప్పి ఐల్ మెన్షన్ చేసుకుంటూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కార్బన్ దగ్గర CH3 ఉంది, సో 2 మిథైల్ అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ హాలోజన్ సబ్స్టిట్యూయెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ హాలోజన్స్ ఉన్నాయనుకోండి, క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ అయోడిన్ కానీ, యూ హ్యావ్ టు మెన్షన్ విత్ ఓతో మెన్షన్ చేయాలి లాస్ట్లో. ఫ్లోరిన్ ఉందనుకోండి క్లోరో బ్రోమో అయోడో అట్లా మెన్షన్ చేయాలి. మల్టిపుల్ ఐడెంటికల్ గ్రూప్స్ యూస్ మల్టిప్లికేటివ్ ప్రిఫిక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే గ్రూపు 2 టైమ్స్ ఉంది, మెథైల్ 2 టైమ్స్ ఉంది. సో సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో కూడా ఉంది. సో 2,3 డైమెథైల్ 3 ప్లేసెస్లో ఉంది. 2 సెకండ్ కార్బన్ మీద ఉంది, థర్డ్ కార్బన్ మీద ఉంది, ఫోర్త్ కార్బన్ మీద. సో 2,3,4 ట్రైమెథైల్. సో ఆ విధంగా మనం మల్టిప్లికేటివ్ ప్రాసెస్లో వాటిని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో 2 ఉంటే డై, 3 ఉంటే ట్రై, టెట్రా, పెంటా, హెక్సా, హెప్టా అలా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో దెన్ ఆల్ఫాబెటైజ్ లిస్ట్ ఆల్ సబ్స్టెంట్ ఆల్ఫాబెటికల్లీ ఇగ్నోరింగ్ మల్టిప్లికేటివ్ ప్రిఫిక్సెస్ లైక్ డై, టై, టెట్రా. ఆల్రెడీ చెప్పాను మీకు. వాటికంటే ఎక్కువ సబ్స్టెంట్స్ ఉన్నప్పుడు వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ సబ్స్టెంట్స్ రిపీట్ అయితే వాటిని డై గాను, ట్రై గాను, టెట్రా గాను మనం చేయాల్సి ఉంటుంది. పంక్చువేట్ కరెక్ట్లీ, యూస్ కామాస్ బిట్వీన్ నెంబర్స్, హైఫన్స్ బిట్వీన్ నెంబర్స్ అండ్ వర్డ్స్. మనకి వర్డ్కి మధ్య, సబ్స్టెంట్కి మధ్య కామాస్తో మనం స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. రైట్ కంటిన్యూస్లీ, నో స్పేసెస్ ఇన్ ది ఫైనల్ నేమ్ ఇచ్చేటప్పుడు వాటికి స్పేసెస్ ఏమి ఇవ్వకూడదు. సో మనకి నెంబర్కి ఆ సబ్స్టెంట్ నేమ్కి మధ్య చిన్న హైఫన్ మెన్షన్ చేయాలి. 2 డిఫరెంట్ సబ్స్టెంట్స్ మధ్య కామా మెన్షన్ చేయాలి. కామా ఇలా మెన్షన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ దట్ ఈస్ ది రూల్. నెక్స్ట్ దెన్ ఆల్కీన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ చైన్లో ఆల్రెడీ ఐ టోల్డ్ యూ సింగిల్ బాండే ఉంటే ఏన్ అని మెన్షన్ చేయాలి. యూ నీడ్ నాట్ మెన్షన్ ద ప్లేస్ ఆఫ్ ది సింగిల్ బాండ్. ఎందుకంటే మనకి జనరల్గా ఉండేవి కార్బన్కి కార్బన్ మధ్య సింగిల్ బాండ్సే ఉంటాయి, అందువల్ల వాటిని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డబుల్ బాండ్ ఉంటే ఖచ్చితంగా దాన్ని ఈన్ అని మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కార్బన్కి థర్డ్ కార్బన్కి మధ్య డబుల్ బాండ్ ఉంది, సో ఈన్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్, వైఎన్ఈ ఐన్ అని మెన్షన్ చేయాలి, వైఎన్ఈ ఐన్ అని మెన్షన్ చేయాలి. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ డబల్ బాండ్స్ 2 టైమ్స్ వచ్చింది, డై ఈన్ అని మెన్షన్ చేయాలి. ట్రిపుల్ బాండ్స్ 3 టైమ్స్ వచ్చింది, ట్రై ఐన్ అని మెన్షన్ చేయాలి. ట్రై ఐన్ లేదా డై ఈన్ అని మెన్షన్ చేసేటప్పుడు ఆ ప్లేస్ని కూడా మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో డబల్ బాండ్స్ 2 టైమ్స్ వచ్చింది అనుకోండి, 2,3 డై ఈన్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ మెన్షనింగ్ మల్టిపుల్ బాండ్స్ ఇన్ ది పేరెంట్ చైన్. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్స్ గురించి మాట్లాడాలి. ఫంక్షనల్ గ్రూప్స్ మనకు చెప్పేది ఏంటి? సెకండరీ సఫిక్స్ ఫంక్షనల్ గ్రూప్స్ గురించి చెప్తుంది. ఫంక్షనల్ గ్రూప్స్ చెప్పేటప్పుడు ఒకే ఫంక్షనల్ గ్రూప్ ఉంటే పర్వాలా. విత్ మోర్ దెన్ 1 ఫంక్షనల్ గ్రూప్ ప్రెసెంట్ ఇన్ ది మెయిన్ చైన్ ఆర్ పేరెంట్ చైన్, విచ్ ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ టేకెన్ యాజ్ మెయిన్ చైన్, విచ్ ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ టేకెన్ యాజ్ నెక్స్ట్. మనం దేన్ని ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు దేన్ని మెయిన్ చైన్గా తీసుకోవాలి, మెయిన్ చైన్లోకి తీసుకోవాలి, దేని లిస్ట్లోకి తీసుకోవాలనేది ఇక్కడ హైయెస్ట్ ప్రయారిటీలు చెప్తుంది. కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని హైయెస్ట్ ప్రయారిటీ రూల్స్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఆల్కహాల్స్ని నెక్స్ట్ ప్రయారిటీ రూల్స్లోకి తెచ్చుకోవాలి. నెక్స్ట్ కీటోన్స్, ఆల్డిహైడ్స్, నెక్స్ట్ ఈథర్స్, ఎమీన్స్. లోయెస్ట్ ప్రయారిటీ రూల్స్లోకి మనకి ఆల్కేన్స్, హాలోజన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్బన్ చైన్లో మనకి కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్డిహైడ్ ఉంది.
కార్బాక్సిలిక్ యాసిడ్ ఆల్డిహైడ్ ఉంది. కార్బాక్సిలిక్ యాసిడ్ ఆల్డిహైడ్ ఉన్నప్పుడు ఆల్డిహైడ్ని మాత్రమే మనం ఫంక్షనల్ గ్రూప్లోకి తీసుకొని కార్బాక్సిలిక్ యాసిడ్ మాత్రమే మెయిన్ చైన్లోకి తీసుకొని మిగతా దాన్ని సబ్స్టెంట్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బాక్సిలిక్ యాసిడ్ కీటోన్ ఉంది, మనకు ప్రయారిటీ రూల్ ప్రకారంగా కార్బాక్సిలిక్ యాసిడ్ ఏమో హైయెస్ట్ ప్రయారిటీ రూల్లో ఉంది, సో ఇదేమో థర్డ్ ప్రయారిటీలో ఉంది. కాబట్టి మనం కార్బాక్సిలిక్ యాసిడ్ ని మెయిన్ చైన్ లో తీసుకొని మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ప్రయారిటీ దానికి ఇచ్చేసి మిగతా కీటోన్ అని చెప్పాను చూసారా, ఆ కీటోన్ అనే దాన్ని మనం జనరల్ గా ఎలా తీసుకుంటామంటే సబ్స్టెంట్ ప్రయారిటీలో తీసుకోవాలి. సో సబ్స్టెంట్ ప్రయారిటీలో తీసుకున్నప్పుడు దాని నేమ్ కూడా మారుతుంది. జనరల్ గా మనం కీటోన్ ని ఓన్ తో మెన్షన్ చేస్తాం. సో ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ substituent, the name of the compound changes from own to oxo. మనం ఆక్సోగా మెన్షన్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా ఇఫ్ నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ప్రెసెంట్ ఇన్ ది మెయిన్ చైన్, యూ హ్యావ్ టు టేకెన్ ఇట్ యాజ్ ఫంక్షనల్ గ్రూప్ ఆర్ సబ్స్టెంట్ బేసింగ్ ఆన్ దిస్ ప్రయారిటీ రూల్. హైయెస్ట్ ప్రయారిటీ రూల్, దట్ ఈస్ ది లోయెస్ట్ ప్రయారిటీ రూల్. దిస్ ఈజ్ అబౌట్ ఫంక్షనల్ గ్రూప్స్. నెక్స్ట్ దెన్ కన్సిడర్ ది నేమ్ 4-chloro-3-methyl-pent-2-ene అనే ఒక నేమ్ ఉంది, పేరెంట్ చైన్. సో ఇందులో మనకి పేరెంట్ చైన్ లో పెంట్ అనేది ఉంది. పెంట్ అంటే హౌ మెనీ కార్బన్స్? పెంట్ అంటే హౌ మెనీ కార్బన్? 5 కార్బన్స్. 5 కార్బన్స్ మనం స్కెలిటన్ ఫామ్ లో వేస్తాం. నెక్స్ట్ వేసిన తర్వాత నెంబరింగ్ ఇచ్చుకుంటాం. నెంబరింగ్ లెఫ్ట్ టు రైట్ ఇవ్వాలా, రైట్ టు లెఫ్ట్ ఇవ్వాలా అని ఇందాక మన రూల్స్ ప్రకారం ఇచ్చుకుంటూ వెళ్ళిన తర్వాత ఏ ప్లేస్ లో ఏది మెన్షన్ చేయాలో మనం చేసుకుంటూ దీని రూల్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. సో ఇవన్నీ కూడా మనకి వైట్ బోర్డ్లో చెప్పుకున్నప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పలేదు, కాకపోతే ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో 2 టైప్స్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. స్ట్రక్చర్ ఇచ్చి నేమ్ అయినా అడగచ్చు, లేదా నేమ్ ఇచ్చి స్ట్రక్చర్ అయినా అడగచ్చు. ఒకవేళ స్ట్రక్చర్ ఇచ్చి నేమ్ అడిగితే వీ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్. నేను ఎప్పుడైతే ఏదైతే రూల్ చెప్పానో ఆ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి. దట్ మీన్స్ ఫస్ట్ ప్రిఫిక్స్ రాయాలి, సబ్స్టిట్యూయెంట్స్ రాయాలి, అలాగే నెక్స్ట్ రూట్ వర్డ్, దట్ మీన్స్ మెయిన్ చైన్ ఆర్ పేరెంట్ చైన్ రాయాలి. నెక్స్ట్ సఫిక్స్, ప్రైమరీ సఫిక్స్ బాండ్స్ గురించి రాయాలి. నెక్స్ట్ సెకండరీ సఫిక్స్ ఫంక్షనల్ గ్రూప్స్ గురించి రాయాలి. యూ హ్యావ్ టు ఫాలో దిస్ ఆర్డర్. ఒకవేళ ఇలా నేమ్ ఇచ్చేసి స్ట్రక్చర్ రాయమంటే మనం దానికి ఎటువంటి రూల్స్ నేను ఇప్పుడు చెప్పిన ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మనం స్కెలిటన్ ఫామ్లో కార్బన్స్ని సింగిల్ బాండ్స్తో వేసేసుకుని నెంబరింగ్ నచ్చిన వైపు నుంచి ఇచ్చేసుకుని మనం అక్కడ ఆర్డర్ ప్రకారంగా ఫోర్త్ కార్బన్ దగ్గర క్లోరిన్ని, థర్డ్ కార్బన్ దగ్గర మిథైల్ గ్రూప్ని మెన్షన్ చేసి కార్బన్కి మధ్య ముందు సింగిల్ బాండ్స్ ఆల్రెడీ పెట్టాం కదా, Pent-2 అని అంటున్నాడు కాబట్టి సెకండ్ కార్బన్కి థర్డ్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్స్ పెట్టేసి మిగతా కార్బన్ మనకి వ్యాలెన్సీ 4 కాబట్టి మిగతావన్నీ హైడ్రోజన్స్లో సర్దేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ నేమ్ ఇస్ ద స్ట్రక్చర్, హౌ టు డ్రా ది స్ట్రక్చర్ ఇఫ్ నేమ్ ఆస్క్స్ అనే విషయం మనకి ఇందులో అర్థమవుతుంది. సో దట్ ఈజ్ అబౌట్ ది రూల్స్ ఇన్ ది రైటింగ్ నేమ్ ఆఫ్ ది ఆర్గానిక్ కాంపౌండ్. నెక్స్ట్ క్లాస్లో మనం ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఎగ్జాంపుల్స్తో ప్రూవ్ చేస్తాను. సో వీ విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. బై బై.